సింగరేణిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడిచర్ల 2 బొగ్గు గనుల్ని సింగరేణికి ఇవ్వడానికి ప్రధాని మోదీ అంగీకరించినట్లు తెలిపారు. ఆ బొగ్గు గనులకు సంబంధించి ఇవాళ తాను సంతకం చేసినట్లు చెప్పారు. తాడిచర్ల 2లో 182 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉందన్నారు. మరో 40 నుంచి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయొచ్చన్నారు. తన వంతుగా సింగరేణికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న సింగరేణి మెల్లమెల్లగా కోలుకుంటుందన్నారు. లక్షలాది ప్రజల గుండె చప్పుడు ఈ సింగరేణి. దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల ఉత్పత్తిలో కావచ్చు, పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సింగరేణికి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నది. నేను గత కొన్ని రోజులుగా తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలనేటువంటి విషయంలో ఆలోచన చేస్తా ఉన్నాను. ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని కోల్ బ్లాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా కూడా ఉపయోగం ఉంటుందనే విషయాన్ని ఈరోజు కొంతకాలంగా చర్చ జరుగుతుంటే నేను ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది 2-3 దఫాలుగా. అదేవిధంగా ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు, తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల బ్లాక్ కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ నేను ఈరోజే ఆ ఫైల్ మీద సంతకం చేశాను. ఈ యొక్క సంతోషాన్ని సింగరేణి కార్మికులతో, తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అందరికి ఉద్దేశించి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను.